ప్రజలు ఓటేయరండి ఈసారి వైఎస్ఆర్సీపీకి. వై నాట్ 175 అన్నది ఆయన మానేమనండి అనడం, ఎందుకంటే అది జరగని విషయం. మాధవి గారు చివరిగా చెప్పండి, అంటే అధికార పార్టీలో అక్కడెక్కడని కాదు చాలా చోట్ల జరుగుతున్నది ఇది. ఇక్కడ ఉండే తెలుగుదేశం కావచ్చు, మీ పార్టీ కావచ్చు, ఇందులో ఉండే కొందరు నాయకులు, నేను అందరినీ తప్పుపట్టట్లేదు, ఒక లాలూచీ కుస్తీ అధికార పార్టీతో నడుస్తున్నారు, వాళ్ళు జర్నీ చేస్తున్నారు, మీ రెండు పార్టీల సమన్వయానికి ఒక వెన్నుపోటుగా కాబోతుంది అంటున్నారు. దీన్ని ఎలా పరిష్కరించుకోబోతున్నారు, దీనికి ఎలా సమాధానం చెప్పబోతున్నారు మీరు? ప్రతి నియోజకవర్గాల్లో ఈ పోరు ఉంటుందండి. అది మా నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఉందా లేదా అన్నది నేను మాట్లాడిన దాని గురించి. నేనైతే క్షేత్రస్థాయిలో ప్రతి నాయకుడితో, పంచాయతీ నాయకులతో, సర్పంచ్, ఎంపీటీసీ, వైస్ సర్పంచ్, వార్డు మెంబర్లు, అలాగే ఈ ప్రాంతం బాగుపడాలని కోరుకునే పెద్ద పెద్ద కుటుంబాలందరితో మాట్లాడుతున్నాను. నేను గత 3 సంవత్సరాలుగా నేను చేస్తున్నది అది. ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు అందరూ నా వైపు వచ్చేస్తే 2 లక్షల ఓట్లు నాకు పడిపోయి నేనే గెలిచేది ఉంటుందా చెప్పండి? ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎవరికి నచ్చితే వాళ్ళకి ఓటేస్తారు. కొంతమంది నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, కొంతమంది నాయకులు లాలూచీ పడతారు, ఇవన్నీ ఉంటాయి. ఉండబట్టే మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు. ప్రతిపక్షమే లేకుండా 175 గెలిచేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవడం దురాశ. ఖచ్చితమైన బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే రాష్ట్రం అనేది అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇప్పుడే నియంతలా అయిపోయాడు ఆయన. ఆయన ఏం నచ్చితే అది చేస్తాడు. కనీసం వాళ్ళ సొంత మంత్రుల మాట కూడా వినడు. కొన్ని కోట్లు పెట్టిన ప్రధాన సలహాదారుల మాట వినట్లేదు ఆయన. వాళ్ళు పెద్ద చేయలేరండి. ఇప్పుడు ఏంటంటే వేవ్ వచ్చింది. జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం ఈసారి రావాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్న వేవ్ ఆల్రెడీ రాష్ట్రంలో వచ్చింది. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అది ఆగదు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ, చంద్రబాబు నాయుడు గారి అనుభవం రెండూ కలిస్తే ఈ రాష్ట్రం అప్పుల్లోంచి బయటకు వస్తుంది. ఒక రాజధాని వస్తుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, అలాగే మా నియోజకవర్గంలో రామతీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఎత్తిపోతలు వస్తాయి, రైతులకు బాగుంటుంది. ఈరోజు ప్రతి వర్గానికి, ప్రతి కులానికి మంచి జరుగుతుందని అన్నది ప్రజలు నమ్ముతున్నారు. ప్రజల్లో ఆ నమ్మకం వచ్చిందంటే ఖచ్చితంగా ఆ సునామీని ఎవరు ఆపలేరు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.